ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేగు కృపను వీక్షిస్తున్న వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన వాక్య ధ్యానార్థం 112వ కీర్తన 112 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎవరు ఈ యథార్థవంతులు? వారికి చీకటిలో వెలుగు కలగటం ఏంటి అని అంటే, ఒకవేళ నీవు నీతిగా యథార్థంగా నీవు జీవిస్తూ ఉన్నా నీకు కష్టములు అనగా చీకటి లాంటివి కష్టములు నిన్ను అలుముకున్నాయా, వేదనలు నిన్ను అలుముకున్నాయా? అయితే ప్రభువు సెలవిస్తున్నాడు, వెలుగు వాక్యము నీ మీద ఉదయించినప్పుడు నువ్వు ఏ ప్రాంతాల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి కష్టాలున్నా నీ యథార్థను విడిచిపెట్టుకున్నట్లయితే వెలుగు నిన్ను కమ్మి, వెలుగు నిన్ను చీకటి నుంచి వేరు చేసి గొప్ప గొప్ప వెలుగులోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని అందరిని దీవించి